ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నడి రోడ్డు మీద బూతులతో రెచ్చిపోయిన అంబటి రాంబాబును పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య వజ్ర వాహనంలో ఎక్కించి నల్లపాడు స్టేషన్కు తరలించారు. మురికి మాటలకు క్షమాపణ చెప్పాలంటూ 6 గంటల పాటు భీష్మించిన టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంటిపై రాళ్లు కోడిగుడ్లు రువ్వారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు శనివారం రాత్రి 10 గంటల 20 నిమిషాల సమయంలో అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు దాదాపు 6 గంటలకు పైగా గుంటూరులోని అంబటి ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగింది. మురికి వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రాంబాబు ఇంటికి తెలుగుదేశం శ్రేణులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, కూటమి భాగస్వామ్య పార్టీల శ్రేణులు తరలివచ్చారు. ఈ క్రమంలో రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అంబటి ఇల్లు, కార్యాలయ కిటికీ అద్దాలు పగలగొట్టారు. దాడిలో 5 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాంబాబు కార్యకర్తలతో కలిసి ఇంట్లో ఉండగా పోలీసులు బయట కాపలాగా ఉన్నారు. కొందరు ఆందోళనకారులు ఓ దశలో ఇంట్లోకి దూసుకువెళ్లి రాంబాబుపై చేయి చేసుకున్నారు. పోలీసులు వారిని బయటకు పంపి గేట్లు వేశారు. అంబటి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని ఆందోళనకారులు భీష్మించారు. రాత్రి 10 గంటలు దాటినా శాంతించలేదు. చివరకు రాత్రి 10 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అంబటిని ఇంటి నుంచి బయటకు తెచ్చి వజ్ర వాహనంలో ఎక్కించారు. ఆ సమయంలో కూటమి కార్యకర్తలు అంబటి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. పోలీసులు అంబటికి ఏమీ తగలకుండా షీల్డులు అడ్డుపెట్టి నల్లపాడు ఠాణాకు తరలించారు. అంబటి అరెస్టు తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలు చాలాసేపు అక్కడే ఉండి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది అక్కడున్న వాహనానికి నిప్పు పెట్టారు. పోలీసులు వెంటనే మంటలను ఆర్పారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను కొంత సమయం నిలిపివేసి కార్యకర్తల్ని అక్కడి నుంచి పంపించారు. వెళ్ళిపోండి.